పాత నిబంధన కాలములో ఉన్నటువంటి దేవుని జనాంగము అంతటి కొరకు ఆయన తనను తాను అర్పించుకున్నాడని ఈ లేఖనం స్పష్టంగా తెలియజేసింది. ప్రత్యేకించి పరమందునటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవ జాతిని దీవించడానికి ఉద్దేశించినప్పుడు ఆయన విస్తీర్ణతను గురించి మాట్లాడాడు. మీరు ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చనెను. భూలోకములోని జనములన్నీయు, భూలోకములోని వంశములన్నీయు అబ్రహాము సంతానము వలన ఆశీర్వదించబడతాయని దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. అబ్రహాము సంతానమైనటువంటి క్రీస్తు ద్వారా భూలోకములోని వంశములన్నీ క్రీస్తు యొక్క బలి ద్వారా మానవ జాతి సమస్తము ఆశీర్వదించబడాలి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మీరు ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదివితే, అక్కడికి వెళ్ళబోయే ముందు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన 5వ అధ్యాయం 9-10. అందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి, తెరిచి చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి అన్నాడు. ప్రతి వంశము ప్రతి జనము ఆయా భాషలు మాట్లాడేవారు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు తన ప్రాణం అర్పించినట్లు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు బలి అయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేపబడిన అనంతరం 40 దినములు తన అపొస్తలులకు తనను తాను సజీవునిగా కనబరుచుకొని వారికి అనేకమైనటువంటి ఆధారములను వారి ఎదుట ఉంచి పరలోకానికి ఆరోహణం అవ్వబోయే దినమున స్పష్టంగా చెప్పారు, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సకల జనులను శిష్యులనుగా చెయ్యండి అన్నారు. కాబట్టి క్రీస్తు యొక్క బలి దాని యొక్క విస్తరణను గురించి మాట్లాడాలి అని అంటే అది లోకమంతటి కొరకు దేవుడు వ్యాపింపచేశారు. కాబట్టి ఎవరో కొద్దిమంది యూదుల కొరకు ఆయన మరణం ఉద్దేశించబడింది కాదు. క్రీస్తు యొక్క బలి దాని విస్తీర్ణత లోకవ్యాప్తమైనది. యూదుల కొరకైనా మరణించారు, అమెరికన్ల కొరకైనా మరణించారు, బబులోను వారి కొరకైనా మరణించారు, చైనా వారి కొరకు, భారతీయుల కొరకు, ఆంధ్రప్రదేశ్ వారి కొరకు, ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు యొక్క బలి వర్తింప చేయబడాలి, అది విస్తరింప చేయబడాలనేది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. కాబట్టి హేతువాదుల కొరకు క్రీస్తు మరణించాడు, నాస్తికుల కొరకు క్రీస్తు బలి అయ్యారు, ఇంకా వేరే మతములుగా తమను తాము పరిచయం చేసుకునే ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు యొక్క బలి మరి దేవుని చేత నిర్ణయించబడినట్లు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఏదో కొద్ది ప్రాంతానికి మాత్రమే క్రీస్తు బలి మరి దేవుడు ఉద్దేశించారని ఎవరు కూడా నమ్మకూడదు. అది సరైనటువంటి నమ్మిక కాదు. భూలోకమంతటి కొరకు, భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి కొరకు మీరు
క్రీస్తు మరణించే నాటికి ముందున్నటువంటి తరాలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో ప్రతి తరం వారి కొరకు క్రీస్తు బలి అయ్యారు. క్రీస్తు మరణించినటువంటి ఆ సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు క్రీస్తు మరణించారు. క్రీస్తు మరణం అనంతరం భవిష్యత్తు తరములో ఎందరైతే భూమి మీద జన్మిస్తూ ఉంటారో, భూమి ఉన్నంత వరకు మొదటి మనుష్యుడైన ఆదాము మొదలుకొని రేపు ఆఖరి మనిషి ఎవరో మనకు తెలియదు, అతని వరకు క్రీస్తు యొక్క మరణము విస్తరింప చేయబడింది. ప్రతి మనిషి కొరకు ఆ మరణము ఉద్దేశించబడిందని బైబిల్ తేటగా తెలియచేస్తూ ఉన్నది. అందువల్ల ఏదో ఒక దేశం కొరకో, ఒక ప్రాంతం కొరకో, ఒక జనం కొరకో, ఏదో కొద్ది వర్గం కొరకో క్రీస్తు మరణం, క్రీస్తు బలి కాదండి. అది లోకమంతటి కొరకు. భూమి ఉత్పత్తి అయి మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి మానవ మనుగడ భూమి మీద ముగిసిపోయేంత వరకు ఎంతమంది జనులు, పురుషులు, స్త్రీలు, నపుంసకులు ఎంతమంది అయితే జన్మిస్తారో అట్టి వారందరి కొరకు క్రీస్తు యొక్క బలిని పరమందునటువంటి దేవుడు నిశ్చయించారు, నిర్ణయించారు. అది ప్రతి మనిషికి అది మరి విస్తరించాలనేది దేవుని యొక్క ఆలోచనని ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తున్నాం. అయితే మిగిలిన విషయాలను కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అనాదిలోనే దేవుడు క్రీస్తు బలిని ఎందుకు నిర్ణయించినట్లు, క్రీస్తు ఎందుకు తనకు తానుగా తన ప్రాణాన్ని దేవుని సంకల్పాన్ని అనుసరించి పెట్టినట్టు, దాని యొక్క ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏమిటనేది కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మరణాన్ని నమ్ముతున్నామని చెప్పుకునే వాళ్ళకు కూడా చాలామందికి ఆ బలి యొక్క ఉద్దేశం ఏమిటో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఒక 40 దినములు అనుకుంటా దరిదాపు ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని రాత్రింబవళ్ళు వేదన పడుతూ దుఃఖిస్తూ మరి రోధిస్తూ ఉంటారు కొంతమంది మతస్థులు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయారు. అయితే ఆయన మరణం యొక్క ఉద్దేశం ఏమిటనేది ఏ మేరకు వారు గ్రహించారు అని అంటే, వారి యొక్క జీవిత చిత్రాలు చూస్తున్నప్పుడు, వారి సిద్ధాంతాలు, వారి విశ్వాసము, వారి నడక మనం చూస్తున్నప్పుడు క్రీస్తు మరణం యొక్క ఉద్దేశం ఏమిటో వారికి ఏమీ అర్థం కాలేదా అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరణం యొక్క బలి యొక్క అసలైనటువంటి కారణాలు ఏమిటి, ఆ బలి నీ అకౌంట్లోనికి రావాలి అని అంటే సంబంధించిన షరతులు ఏంటనేటటువంటి విషయాలను కూడా లేఖనాలు ఏం చెప్తున్నాయనే దిశగా ఆలోచన చేయటం చాలా అవసరం. ఈ రాత్రి మరి నా వెనుక మాట్లాడనైనటువంటి వాక్య సేవకులు ఆ విషయాలు మీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. సావధానంగా ఆలకించండి. ఇక్కడ వెతబడుతున్నటువంటి ఈ సందేశాలలో మీకేమైనా అర్థం కాకపోయినా, అనుమానాస్పదంగా ఉన్నా స్థానిక సువార్థికులను సంప్రదించండి. స్థానిక పరిశుద్ధులను మీరు సంప్రదించి మరింత మేలు పొందండి. ఈ 3 దినాలు మేము ఇక్కడే ఉంటాం కనుక మీరు మమ్మల్ని కూడా కలిసి తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేసి మేలు పొందాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తూ మరి నా ఉపదేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి మంచి కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించి మీ అందరితో బహిరంగంగా దైవ సంకల్పానుసారమైన సంగతులు పంచుకోవడానికి మరి అవకాశాన్ని కల్పించినందుకు ప్రభు యొక్క సంఘాలకు, సువార్థికునికి, మీకందరికీ వందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చాలా మంచి సందేశమును సహోదరులు శ్రీనిబాబు గారి చేత మనం విని ఉన్నాం. ఒక 2 విషయాలు వారు కూలంకుషంగా తెలియజేశారు. మొదటిది,
క్రీస్తు యొక్క బలి దాని యొక్క మూలము. ఈ క్రీస్తు యొక్క బలి అనేది మనుషుల యొక్క ఆలోచనలో నుంచి రాలేదు, లేకుంటే మతస్థుల యొక్క ఉద్దేశం కాదు ఇది. దీనికి మూలం ఏంటో తెలియజేశారు. ఎవరు దీనికి మూలము? జగత్తును అందరి సమస్తమును సృజించాలనే ఆలోచన కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మూలం, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఇది. మనుషులకు ఆలోచన కాదు, అది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానానికి సంబంధించినది అనే విషయాన్ని మొదటిగా మనకు తెలియజేశారు. రెండవది, ఆ క్రీస్తు యొక్క బలి యొక్క విస్తీర్ణత ఎంతవరకు ఉందండి? ఆదాం మొదలుకొని ఒక మాటలో తెలియజేశారు. క్రీస్తు యొక్క బలి ఆ వ్యక్తికి వర్తిస్తుంది. చాలా చక్కటి విషయాలు, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క అవివేక జ్ఞానంతో ముడిపడుతున్నటువంటి మాటలను దేవుని యొక్క వెలుగును విరజిల్లుతూ సత్యాన్ని తేటగా తెలియజేసిన నా సహోదరులకి హృదయపూర్వక వందనాలు ప్రభునామంలో తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో రెండవదిగా విజయవాడ రామవరపాడు క్రీస్తు సంఘం యొక్క సువార్థికులు మన మధ్య ఉన్నారు. వారు దేవుని సందేశాన్ని మనకి వినిపించే ముందుగా సహోదరులు కడలి గోగనమఠము చింతలపల్లి సువార్థికులైనటువంటి రావు గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవు, నీతి స్వరూపుడవు, కనికర సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాకును తండ్రి అయినటువంటి దేవా, మీ ఘనమైన సర్వశక్తి గల నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు అనాదిలో సంకల్పించినటువంటి మాటలని, క్రీస్తు యొక్క బలిని ఎందుకు ఏర్పాటు చేశారో మరి సహోదరుల ద్వారా మాకు తెలియజేసినటువంటి ఆ మాటలను ఇంకనూ ఈ ప్రాంతంలో కానీ ఎవరైతే క్రీస్తు బలి ఎందుకు జరిగిందో తెలుసుకొని మార్పు చెంది మీ చిత్తానికి అనుగుణంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మరి రెండవదిగా మరి సహోదరులు పురుషోత్తమ్ గారికి మాట్లాడుచుండగా ఆయన గ్రంథ పరిధిలో మీరు సంకల్పించినటువంటి మాటల్ని తెలియజేయడానికి ఆయనకి కావలసినటువంటి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేసి గ్రంథములో ఉన్నది ఉన్నట్లుగా మాకు తెలియజేయడానికి అటు ధన్యతను వారికి దయచేయమని, వింటున్నటువంటి మేము ఆ మాటలు అలా ఉన్నవో లేవో గ్రంథములో చూసుకొని ఆ ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి ద్వారా సమర్పించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో విజయవాడ క్రీస్తు సంఘ సువార్థికులు పురుషోత్తమ అనే మన మధ్యలో ఉన్నారు. వారిని సావధానంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సందేశాన్ని వారు వివరిస్తారు. మనమందరం మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం.
చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనములు సమర్పిస్తున్నామండి. శ్రీనిబాబు గారు వచ్చినట్లయితే ఒకసారి అందరు లేచి నిలబడి ఒక కీర్తన పాడుకున్న తర్వాత మనం సందేశంలోకి వెళ్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. చాలాసేపు అయింది కదా కూర్చొని మీరు. నా దగ్గర ఉన్న పాటల పుస్తకాల నుంచి నా నీతి సూర్యుడా ముల్లోక పాలక అనే ఒక కీర్తన ఒక మౌతుంటేండి. వదిలేసారా? నా నీతి సూర్యుడా ముల్లోక పాలక సరిపోల్చలేము నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా ముల్లోక పాలక సరిపోల్చలేము నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే మా ప్రభువా నడిపించే నాయకుడా కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా ముల్లోక పాలక సరిపోల్చలేము నీతో ఘనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే మా ప్రభువా నడిపించే నాయకుడా కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా ముల్లోక పాలక సరిపోల్చలేము నీతో ఘనులైన వారిని. హలో పనిచేస్తుంది మంచిగా. ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది శ్రీనిబాబు గారు మాట్లాడినప్పుడు. చూడండి జాగ్రత్త. ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వస్తే నాకు చెప్పండి. కింద వైర్ మైక్ ఉంది, దాన్ని వాడతాను. రైట్. జులూరుపాలెంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము వ్యయ ప్రయాసలతో ఇవాళ రేపు ఎల్లుండి 19, 20
21 తారీఖుల్లో ఈ సువార్త సభలు నిర్వహించాలని ప్రార్థించి మంచిగా ప్రయత్నించి ఈరోజు ఇలా కార్యరూపం దాల్చడానికి కృషి చేశారు. అందుని బట్టి సంఘాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీ అందరితో కలిసి దేవుని వాక్యం పంచుకోవడానికి అవకాశం కల్పించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి మీరు కూడా వ్యయ ప్రయాసలతో ఈ సభలకి హాజరైనందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు సమర్పిస్తున్నామండి. ఈ 3 రోజులు 3 విషయాల్ని తెలియచేయాలనే ఆలోచన సోదరులు ముందుగానే తెలియజేశారు. బ్యానర్ మీద కూడా ఆ విషయాలు ప్రస్తావించడం జరిగింది. మొదటి రోజు క్రీస్తు యొక్క బలి, రెండవ రోజు క్రీస్తునందు విమోచన, మూడవ రోజు క్రీస్తు ద్వారా దత్తత స్వీకారం, కుమారులుగా దేవుడు స్వీకరించుట అనే విషయాల్ని మాట్లాడించాలని స్థానిక స్వార్థికులు సంఘము కలిసి ఆలోచన చేసి మాతో తెలియజేయటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు క్రీస్తు బలిని గురించి ప్రాథమికంగా ఒక 4 విషయాల్ని ఆలోచన చేయాలని మేము చూసాము. అందులో 2 విషయాలు తమ్ముడు శ్రీనిబాబు గారు మనతో పంచుకున్నారు. బలి యొక్క మూలము, దాని యొక్క విస్తరణ అనే 2 విషయాలు మన దృష్టికి తేవటం జరిగింది. ఇది ఒక మనుషుని యొక్క తలంపు కాదని, సృష్టికర్త అయిన దేవుడే సృష్టికి ముందు ఆలోచన చేసిందని, రెండవది అది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ప్రపంచ ప్రజలందరినీ ఉద్దేశించిన బలి, అది ప్రపంచమంతటా విస్తరించాలి, అందరి కొరకు ఏర్పాటు చేయబడిందనే విషయాన్ని తెలియచేశారు. 3వ విషయాన్ని మనం ఈ పూట ఆలోచించే 3వ విషయం ఏంటంటే, క్రీస్తు బలి ఎందుకు అనే ఒక కోణంలో మన బైబిల్ చదివితే బైబిల్ మనకి చాలా విషయాలు చెప్పుద్ది. కానీ సువార్త సభల్లో రకరకాల ప్రజలు వస్తారు కనుక అవన్నీ మాట్లాడటానికి సమయం కూడా ఉండదు కనుక, అందరూ ఆ విషయాలను అర్థం చేసుకోవటం కష్టం కనుక కాస్త సులభమైన భాషలో సులభమైన కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని విషయాలు మాత్రమే మీ దృష్టికి తేవటం జరుగుతుంది. క్రీస్తు బలి ఎందుకు అనే ఒక ఆలోచన మనం 3వదిగా చేసినప్పుడు, దేవుడు ఆది నుంచి మంచి బలిని అంగీకరించాడు, చెడ్డ బలిని తిరస్కరించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో, విశ్వాసమును బట్టి కయీను అంటే హేబేలు శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించును అన్నాడు. ఈ దృష్టాంతము ఆదికాండం 4వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో జరిగిన సంభవాన్ని విశ్వాస వీరుల యొక్క జాబితాలో జోడించి హెబ్రీ రచయిత హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మాట్లాడారు. ఈ భాగం మనకి ఏం నేర్పిస్తుందంటే, అన్నదమ్ములిద్దరూ దేవునికి అర్పణలు అర్పించారు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడని రాయబడింది. తర్వాత హేబేలు గురించి క్రొత్త నిబంధనలో యేసు బోధనలో నీతిమంతుడైన హేబేలు అని ప్రస్తావించారు. హేబేలు గురించి మనకి గ్రంథం చదువుతున్నప్పుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అతడు నీతి క్రియలు చేశాడు అన్నాడు. మనము కయీను వంటి వారమే ఉండరాదు అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివితే మనము కయీను వంటి వారమే ఉండరాదు అన్నాడు. వాడు దుష్టుని సంబంధి అన్నాడు. వాడు ఎందుకు తన సహోదరుని చంపాను? వాని క్రియలు చెడ్డవి,
వాని సహోదరుని క్రియలు నీతి గలవే అన్నాడు. అంటే హేబేలు యొక్క అర్పణ లేక బలి నీతి కలిగినది, నీతితో కూడినది అర్థమవుతుంది. విస్తారమైన మీ బలులు నాకేలా అని యెషయా కాలం నాటికి ఇశ్రాయేలు యొక్క బలిని అసహించుకునే పరిస్థితి వచ్చింది. 1వ అధ్యాయం మనం యెషయా గ్రంథం చదివినప్పుడు హేబేలు బలి మొదట్లోనే అంగీకరించిన దేవుడు కాలక్రమంలో ఆ బలుల విషయంలో కయీనుని అనుసరించినటువంటి విధానం ఎక్కువ కనిపించి దేవుడు దాన్ని అసహించుకున్న పరిస్థితులు ఎదురైనాయి. అందుకనే విస్తారమైన మీ బలులు నాకెలా. దేవుడు అర్పణ మాత్రమే కాకుండా అర్పించే వ్యక్తిని కూడా చూస్తాడు. కాబట్టి ఆ బలిని మెచ్చుకోవటమే కాకుండా ఆ బలిలో ఉన్నటువంటి శ్రేష్టతని పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త నిబంధన రచయితల ద్వారా వెల్లడి చేశాడు. ఇది దేవుడు తనకు అంగీకారయోగ్యమైన బలిని అంగీకరిస్తాడనడానికి ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం. క్రైస్తవులు కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసిన వారని పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుడైన పేతురు గారు రాస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినప్పుడు దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి, ఆత్మ సంబంధమైన యాజకులు అని క్రైస్తవులను ఉద్దేశించి పేతురు మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులు కూడా దేవునికి బలులు అర్పించేవారే. వీళ్ళు అర్పించే బలులు ఏంటనేది నేను ఇప్పుడు మాట్లాడలేదు, కానీ హేబేలు యొక్క బలిని అంగీకరించాడు దేవుడు, తనకిష్టమైన బలులను అంగీకరించాడు దేవుడు. క్రైస్తవులు కూడా దేవునికి బలులు అర్పించవలసిన వారై ఉన్నారనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే చరిత్రలో ఇశ్రాయేలీలు పాప పరిహారార్థమై బలులు అర్పించాడు. మనము సంఖ్యాకాండం 7వ అధ్యాయము 16వ వచనం చదివినప్పుడు పాపానికి పరిహారంగా బలులు అర్పించినటువంటి ఒక సిస్టమ్ ఇజ్రాయేల్ చరిత్రలో జరిగినట్టుగా మనం బైబిల్లో చాలా వచనాలు చదవచ్చు. అందులో ప్రత్యేకించి ఒక వచనం సంఖ్యాకాండము 7వ అధ్యాయము 16వ వచనం చదివినప్పుడు పాప పరిహారార్థ బలి అని అన్నాడు. అంటే బలి దేనికి అని మనం ఆలోచన చేసినట్లయితే పాపానికి పరిహారం, దేవునికి అంగీకారయోగ్యమైనది, దేవునికి అంగీకారం లేనటువంటి 2 రకాల బలులు చరిత్రలో జరిగాయి. ఇజ్రాయేల్ చరిత్రలో పాపానికి పరిహారంగా బలులు అర్పించడం అనే ఒక కార్యక్రమం జరిగేది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం మొదటి నుంచి చదివినప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తనది కాని రక్తం చేత పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకు తన యొక్క అజ్ఞాన కృతముల కొరకు బలులు అర్పించేవాడని మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చదువుతాం. అంటే పాత నిబంధనలో పాప పరిహారార్థమై బలులు అర్పించే ఒక కార్యక్రమం జరిగింది. ఎందుకు చేశారు దాన్ని అంటే ఒకసారి మీరందరూ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోకి రండి. 22వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే బలి అనగానే ఆయన చిందించినటువంటి రక్తం, ఆనాడు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అయితే నేడు క్రీస్తు యొక్క బలిలో ప్రధానమైనది ఆయన చిందించినటువంటి రక్తం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. పెద్దగా థియలాజికల్ స్టడీ చేయక్కర్లేదంటే ఈ విషయం కొరకు.
లోతైన అధ్యయనం చేయకుండానే చెప్పొచ్చు, సామాన్యముగానే చెప్పొచ్చు అంటున్నాడు హెబ్రీ రచయిత. మాట్లాడేది హెబ్రీలతో. హెబ్రీకి ఈ బలి అవగాహన ఉంది. పితరుల కాలంలో కూడా వారి పితరులైనటువంటి హెబ్రీలు కూడా లోపల ఉన్నాయి. అవి ఇన్వర్టర్లా మీకు వినపడుతుంది అక్కడికి? ఆ చివరన్న వాళ్ళకి కష్టమేమో. బాబీ ఎక్కడ? చివరికి వినిపిస్తుందా? మైక్ రాదే కంటే కూర్చో నువ్వు కూర్చో, మాట్లాడకూడదు. రైట్. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక చూడగలిగిన వాళ్ళు బైబిల్ మీ సెల్ ఫోన్లో చూడండి, లేదంటే సెల్ ఫోన్ లైట్ వేసుకొని మరి చూడండి. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి కరెంట్ వచ్చే వరకు. చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చునని హెబ్రీ రచయిత అన్నాడు. హెబ్రీ రచయిత మాట్లాడేది ఈ పాప క్షమాపణ కొరకైన బలి అర్పణల గురించి అవగాహన ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. కేవలం ఆ హెబ్రీలకు మాత్రమే కాదు, కానీ ప్రపంచ చరిత్ర మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇతర మతాల్లో కూడా పాప పరిహారానికి బలులు అర్పించినటువంటి చరిత్ర ఉంది. ఈవెన్ భారతదేశంలో కూడా ఈ బలులు అర్పించే కార్యక్రమం అనేది ఒకటి ఉన్నట్టుగా మనకి తెలుసు. మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు బట్టి కేవలం బైబిల్ మాత్రమే కాదు, ఇతర గ్రంథాల్లో కూడా పాప క్షమాపణ కొరకు బలులర్పించాలనే ఒక ఆలోచన వారిలో కూడా కనపడుతుంది. ఇతర మతస్థుల్లో కూడా ఈ విషయం మనకి కనిపిస్తుంది. ఎందుకు అలాగా సామాన్యముగా చెప్పవచ్చునన్నాడు అనేది ఆలోచన చేస్తే ఒకసారి లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనం చదువుతాం చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు, అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద దాన్ని ప్రోక్షించవలనన్నాడు. ఇంకేమన్నాడంటే రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయను అని అన్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ బలిని ఉద్దేశించాడు, లేక ఎందుకు క్రీస్తు యొక్క బలి అని మనం ఆలోచన చేసినట్లయితే చరిత్రలో ఇతర మతాలు కానీ యూదా మతం కానీ పాప పరిహారానికై బలులర్పించినటువంటి సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం, చరిత్రలో కూడా కొన్ని సంఘటనలు మనకి నేర్పిస్తున్నాయి. కాబట్టి సామాన్యంగా చెప్పే ఒక విషయం ఏంటంటే పాపానికి క్షమాపణ దొరకాలంటే బలి అర్పణ అనేది సాధారణంగా అవసరం అనే విషయం మాట్లాడుతున్నాడు. ఎందుకు దాంట్లోనంటే రక్తానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది అన్నాడు. సైంటిఫిక్గా ఈ మధ్య చెప్పింది ఏంటంటే రక్తమే దేహానికి ప్రాణం అన్నారు. రక్తంలో ప్రాణం ఉందని విలియం హార్వే అనే ఒక సైంటిస్ట్ చెప్పాడు. విలియం హార్వే అనే ఒక సైంటిస్టు రక్తంలో ప్రాణం ఉందని చెప్పాడు. మనం ఆది కాండము 9వ అధ్యాయము 5-6 వచనాలు చదివినప్పుడు
దేవుడు చరిత్రలో మాంసాహారాన్ని అనుమతించిన రోజున రక్తంతో దాని మాంసాన్ని మీరు తినకూడదు అన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒకసారి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదునని కూడా అన్నాడు. దాని గూర్చి అంటే ఇంకా 9వ అధ్యాయం ఆదికాండంలో ఏమంటాడంటే రక్తంతో దాని మాంసాన్ని మీరు తినకూడదని అన్నాడు. అంటే రక్తంలో ఏముందన్నాడు అంటే రక్తమే దాని ప్రాణం అన్నాడు. ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉందని చెప్తున్నాడు. అందుకని ఈ మధ్య చాలా మంది శ్లోకాలు ఏంటంటే రక్తదానం చేయండి ప్రాణదాతలకండి అన్నాడు. ఈ రక్తం అనేది దేహాన్ని బ్రతికించడం కొరకు వినియోగించబడినటువంటిది. అయితే ప్రభు యొక్క రక్తము దేహాన్ని బతికించడానికి కాదు కానీ ఆత్మను బతికించడానికి ఉద్దేశించబడింది. మీరు జాగ్రత్త గమనించాలి. ప్రాణము లేని శరీరం వేలాగ మృతము అని అన్నాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో. ఈ దేహానికి ప్రాణం రక్తమే దానికి ప్రాణం అని అన్నాడు. రక్తము దానిలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది అన్నాడు. ఈ జంతువుల యొక్క రక్తం కానీ లేక మనుషులను కూడా బలిగా అర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. బైబిల్ చరిత్రలో కూడా అక్కడక్కడ మనుషుల్ని బలిగా అర్పించడం అనే కార్యక్రమాలు జరిగినట్టుగా చూస్తాం ఇతర మతాల్లో. అలాగే మన మానవ చరిత్రలో కూడా అక్కడక్కడ మనుషుల్ని బలిగా అర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏవో శుద్రశక్తుల కోసమో లేక ఇంకేదో పర్పస్ మీద మనుషులను అర్పించడం అనేది. సరే, చరిత్రలో ఎన్ని బలులు అర్పించినా మనుషుని యొక్క పాపానికి పరిపూర్ణమైనటువంటి పరిష్కారము ఒకే ఒక్క బలిలో లభించింది. అదే క్రీస్తు యొక్క బలి. ఇజ్రాయేలు యొక్క బలిని గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. లేక 9వ వచనం కూడా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి అని అన్నాడు. అంటే సంపూర్ణ సిద్ధి కలగజేయలేని బలులు అవి. అయితే కింద 10వ వచనం చూడండి ఒకసారి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి. అంటే వాటికి దిద్దుబాటు చేసేటటువంటి సరి చేసేటటువంటి టైం అవుట్ ఉందన్నాడు. దానికి కాలం నిర్ణయించాడు దేవుడు. ఆది నుండి బలి అర్పణలు జరుగుతున్నప్పటికీ, ఇజ్రాయేల్ చరిత్రలో పాప పరిహారార్థ బలులు అర్పింపబడుతున్నప్పటికీ అవి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని బలి అర్పణలు. అయినా దేవుడు ఎందుకు వాటిని అనుమతించాడు అని అంటే అవి దిద్దుబాటు కాలం ఒకటి ఆయన నిర్ణయించాడు. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు విధింపబడినవి అని అన్నాడు. ఎప్పుడు ఆ దిద్దుబాటు జరిగింది అని అంటే కింద చదివితే 11 వచ్చింది చదువు. 11 వచ్చిన హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11. ఆ చివరి నుండి వాళ్ళకి వినపడుతుందా? రైట్. మీకు వినపడపోయిన ఇంతకంటే గట్టిగా అరలేదు నేను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11 వచ్చిన. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై. అంటే రాబోయే కాలంలో ఒక మేలు చేయబోతున్నాడు దేవుడు. ఎడ్ల ఎక్కి మేకలు ఎక్కి రక్తానికి సాధ్యం కాని ఒక మేలు చేయబోతున్నాడు దేవుడు. ఆరాధికుడికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని పరిస్థితులు ఉన్న వారికి సంపూర్ణ సిద్ధి కలగజేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు దేవుడు. ఇది రాబోతున్నటువంటి మేలు అని అన్నాడు. 11 తానే అంటే యేసుప్రభువారి నిత్యమైన విమోచన సంపాదించి అన్నాడు. ఒక్క నిమిషం చేస్తుండే. అంటే ఒక్క నిమిషం వదిలేమ్మా. తానే నిత్యమైన విమోచన అన్నాడంటే అంతకుముందు జరిగినటువంటి విమోచన ఏంటి? నిత్యమైనది కాదు.
నిత్యమైనది కాదంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? తాత్కాలికమైనటువంటి విమోచన అని అర్థం. అంటే చరిత్రలో జరిగినటువంటి ఏ బలైనా, ఆనాడు దేవుడు అంగీకరించినటువంటి ఏ బలైనా, అది ఎడ్ల యొక్కే కానీ మేకల యొక్కే కానీ ఏ బలైనా, పాప పరిహారార్థమై ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన ఏ బలైనా, అది కేవలం తాత్కాలికమైనటువంటి విమోచన మాత్రమే. కానీ క్రీస్తు యొక్క బలి శాశ్వతమైనటువంటి విమోచన బలి. అందుకనే అది శాశ్వతమైనది, సంపూర్ణ సిద్ధి కలుగజేసేటటువంటి నిత్యమైన విమోచన ప్రసాదించే బలి అది. కాబట్టి క్రీస్తు యొక్క బలి ఎందుకనంటే ఆ బలి మాత్రమే నరజాతికి నిత్యమైన విమోచన సంపాదించేదై ఉన్నది అనే విషయాన్ని మొదటగా మనం గ్రహించాలి. క్రీస్తు బలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నరులను కూడా పరిశుద్ధులుగానే చేశాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. కొంతమంది అపార్థం చేసుకొని పుట్టుకతో పాపి అనే ఆ బోధ ఏదైతుందో అది బైబిల్ బోధ కాదు. మన సోదరులు ముందుగానే మీకు పరిచయం చేశారు. అయితే దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టించాడు. ప్రసంగి 7:29 ప్రకారం పరిశుద్ధుడైన దేవుడు నరులను కూడా పరిశుద్ధులుగానే పుట్టించుతున్నాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకునడం వలన దేవునికి నరులకు మధ్య గ్యాప్ ఏర్పడింది. యెషయా గ్రంథం 59 అధ్యాయాలు ఇలాగన్నాడు, రక్షింపనేరకిండినట్లు యెహోవా హస్తం కురుచుగా లేదు, విననేరకిండినట్లు ఆయన చెవులు మందంగా లేవు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా ఉన్నవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. అంటే దేవుణ్ణి నరుణ్ణి ఈ పాపం అనేది వేరు చేసింది. ఆ పాపానికి నివారణ జరిగితే కానీ నరుడు దేవుడు కలిసి మరలా ఏకం కాగలరు. దేవునితో నరులకి ఆరోగ్యకరమైన సహవాసం ఏర్పడుతుంది. దేవునితో మనిషికి ఆత్మీయమైనటువంటి సహవాసం ఏర్పడుతుంది. దేవునికి నరులకి మధ్య సత్సంబంధాలు మరలా తిరిగి పునరుద్ధరించబడతాయి. ఈ పాపం చేయటం వల్ల దైవమానవుల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని ఎత్తివేసి పాపానికి సంపూర్ణమైన పరిష్కారం తెలియజేసేదే క్రీస్తు యొక్క బలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్న దాంట్లో రెండవది క్రీస్తు యొక్క బలి ఎందుకు అనే దాంట్లో నేను ఆ పాయింట్ని క్లోజ్ చేస్తున్నాను. టైం తక్కువ ఉంది కనుక బైబిల్లో మనకి 2 నిబంధనలు ఉన్నాయండి. అందులో ఒక నిబంధనకి ముగింపు పలకాలి, మరో నిబంధనకి ప్రారంభోత్సవం చేయాలి. ఆయన బలిలో ఉన్నటువంటి రెండో ముఖ్యమైన ఉద్దేశం, ఈ విషయం ప్రపంచానికి అర్థం కాకపోతే, ముఖ్యంగా బైబిల్ చదివే వారికి అర్థం కాకపోతే వారి విమోచన సందేహాస్పదమే కాకుండా నిస్సందేహంగా జరగలేదని చెప్పాలి. 2 నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసం అర్థం కాకపోయినా క్రీస్తు యొక్క బలి అర్థం కానట్టే. ఒకవేళ క్రీస్తు యొక్క బలి ఏ మనిషికైతే చక్కగా అర్థమవుద్దో వారు ఖచ్చితంగా 2 నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహిస్తారు. ఇశ్రాయేలుతో దేవుడు ఒక నిబంధన చేశాడు, దాన్నే పాత నిబంధన అన్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో నేడు ఇక్కడ సజీవులైన మనతోనే ఈ నిబంధన చేస్తును అని అంటాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో నిబంధన చేసిన తొలి దినాల్లోనే ఆ నిబంధన ఎవరితో ఎవరు చేశారో మాట్లాడుతున్నాడు. మోషే ఇశ్రాయేలందరూ పిలిపించి వారితో ఇట్లా అన్నాడు, ఇశ్రాయేలీలారా, నేడు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులైన మనతోనే ఈ నిబంధన చేసిన అన్నాడు. మాట్లాడేది మోషే భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. ఏ నిబంధన గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడి వారితో చేసిన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దాన్ని పాత నిబంధన అని అన్నాడు. పాత కొత్త అనే ఈ 2 మాటలు దేవుడు చేసినే, మనుషులు చేసింది కాదు. అది మనం హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13 వచ్చిన ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13.
ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఎవరు చేశారు మొదటిదారి పాతని? ఆయన అంటే ఎవరక్కడ? దేవుడు కొత్త నిబంధన అని చెప్పాడంటేనే మొదటి దాన్ని ఏం చేశాడు? ఆయన పాత నిబంధనని చేశాడు. ఈ పాత నిబంధన ఇచ్చిన దేవుడు కాలక్రమంలో ఆ ప్రజల యొక్క పరిస్థితిని గమనించాడు. మీరు ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 8, 9 వచనాలు చదివినప్పుడు ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ నిబంధనల యొక్క ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే విశ్రాంతి దినం. అంటే దాని అర్థం శనివారం. మన వారాల్లో లెక్కేయాలంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడు. ఆదివారాన్నేమో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడు. సబ్బాతునేమో లాస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడు. శనివారం ఆరాధన చేయాలి. ఒకవేళ ఎవడైనా నిబంధన మీరి శనివారం ఏదైనా పని చేసినట్లయితే రాళ్లతో కొట్టి సంపాదిస్తారు అయినటువంటి సాక్ష్యాధారాలు ఉంటాయి. అయితే వ్యాపారస్తులకి అది చాలా ఆటంకంగా తయారైపోయింది. ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారా? ఒకళ్ళు ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఆ రోజు వ్యాపారం చేసేవాడికి శనివారం వ్యాపారం చేయడానికి పర్మిషన్ లేదు. ఒకవేళ చేసినట్టుగా రుజువైతే వాళ్ళతో కూడా చంపేసేవాడు. ఈ పరిస్థితుల వేళ అసలు ఇది ఎప్పుడు పోద్దా అనే దగ్గరకు వచ్చేసారు. చదువు ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 8, 9 వచనాలు. 9 వచ్చింది చదివేంటి డైరెక్ట్గా, ఎందుకంటే పైన 6 నుంచి చదవాలి, మనకు అంత టైం లేదు కనుక 9 వచ్చింది డైరెక్ట్గా. ఆ దినం అంటే ఈ ఎప్పుడు గతించిపోద్దా అని ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి ఒక సూచన ఇచ్చాడు. ఆ దినమును నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళ చీకటి కమ్మ చేసేదను. రైట్ ఒక్క నిమిషం. ఎప్పుడు అది గతించిపోద్దని చెప్తున్నాడంటే, పగటి వేళ సూర్యుడు అస్తమిస్తాడు, పగలే చీకటి కమ్ముద్ది అన్నాడు. చరిత్రలో ఇది ఎప్పుడు జరిగిందని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం కూడా చూడండి. వచ్చును లూకాసు వార్త 24వ అధ్యాయము చరిత్రలో అది ఎప్పుడు జరిగిందని మనం చూసినప్పుడు 24వ అధ్యాయం నేను చూస్తున్నాను చూడండి. 24వ అధ్యాయము 44 వచ్చు. 23, 44 సారీ 23వ అధ్యాయం 44. అప్పుడు రమారామి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయ తెర నడిమికి చిరిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన అలాగ చెప్పి ప్రాణము విడిచెను అని అన్నాడు. యేసు ప్రాణం పెట్టినటువంటి ఆ రోజు సూర్యుడు అస్తమించాడు, పగటి వేళ చీకటి కమ్మింది. ఆ రోజు ఏం జరిగిద్దని చెప్పాడంటే ఆమోసు గ్రంథంలో వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ పాత నిబంధనకి ముగింపు జరుగుద్ది అన్నాడు. అని చెప్పినట్టుగానే దేవాలయ తెర నడిమికి చినిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే ఒక నిబంధనకి ముగింపు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి. అంటే యేసు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు జరిగిన గొప్ప కార్యం ఏంటంటే ఈ శివరాత్రులతో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రం ఏదైతుందో ఆయన శిలువలో మేకులకు కొట్టి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు అని అన్నాడు. అంటే యేసు ప్రభువారు ఒక నిబంధన ముగించి దాన్ని నెరవేర్చి
మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడనే మాటని తెలియజేస్తాడు. గమనించారా? యేసు యొక్క బలి దేనికో అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా అర్థమవుతుంది మీకు. దీన్ని తీసేశారు. ఒక నిబంధనకి ప్రవక్త అయిన ఆమోస్ ద్వారా ముందుగా తెలియజేశాడు. ఆయన మరణించిన రోజు అది నెరవేరినట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఒక నిబంధనకి ముగింపు పలికాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత క్రొత్త నిబంధనకి ప్రారంభం కూడా ఆయన మరణమే. ఆయన బలి ద్వారా పాత నిబంధన ముగించడమే కాకుండా ఆయన బలి ద్వారా కొత్త నిబంధనకి ప్రారంభం జరిగింది. రాసిన పత్రిక 19 చూడండి. 9వ అధ్యాయం 19వ వచనంలో ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఇంకా కొంచెం ముందుకి పాత నిబంధన కూడా ఎలా వచ్చిందో మాట్లాడతాడు. ఇక్కడ 18 వచ్చిన 18 వచ్చింది చూడండి ఒకసారి. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదని అన్నాడు. అప్పుడు మొదటి నిబంధన అంటే ఏంటి? మొదటిది అని అదే అధ్యాయం పైన 13 వచ్చి చెప్పాడు కదా, 8, 13 అదే పేజీలో 8, 13 ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా తీసుకున్నాడు. ఒక నుంచి మొదటిది అంటే ఏంటి? అక్కడ పాత నిబంధన. ఇప్పుడు చదవండి ఒకసారి 9:18. ఇందు చేత అంటే ఏంటి మొదటి నిబంధన అంటే? పాత నిబంధన. క్లియరేనా? అనుమానం ఏమనుందా? అనుమానం ఏమి లేదు. మొదటి నిబంధన అంటే పాత నిబంధన. ఎలాగ దాన్ని ప్రతిష్ఠించాడు, లేకపోతే అలాగా అది వెనుకలోకి వచ్చిందో మాట్లాడుతున్నాడు. మీరు నిర్గమాకాండ 24వ అధ్యాయం 6-7 వచ్చినప్పుడు ఒకసారి. నిర్గమాకాండము 24వ అధ్యాయము 6-7 వచ్చిన. అప్పుడు మోషే అంటే ఎట్ల మేకల యొక్క రక్తం ఎబ్రి రక్తం చెప్పాడు అక్కడ 9 అధ్యాయులు. ఆ విషయాన్ని అక్కడ నిర్గమాకాండ 24 అధ్యాయులు మాట్లాడారు. ఏమన్నట్టుండి సగము తీసుకుని పళ్ళెంలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించాడు. తర్వాత అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు చెప్పినవన్నీ ఉండమని చెప్పి అప్పుడు మోషే రక్తం తీసుకుని ప్రజల మీద పోక్షించి ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యెహోవా జాతులను మీతో చేసిన నిబంధన రక్తం ఇదే. నిబంధన రక్తం అనేది అండలైంది. మీ మనసులో కూడా ఒకసారి ఆ మాట ఉంటుంది. నిబంధన రక్తం అనే పదాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు అన్నాడు ఎబ్రీ రచయిత. ఏ రక్తంతో మొదటి నిబంధన ప్రతిష్ఠించాడు? మీరు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 20వ వచనంలోకి వచ్చినట్లయితే అక్కడ చెప్తాడు. ఎట్ల మేకల యొక్క రక్తంతో అది ప్రతిష్ఠించబడింది అని అన్నాడు 20వ వచనంలో. 9వ అధ్యాయం 20వ వచనం. ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబెచ్చుతోను సోపుతోను కోడెల యొక్క జాతిలో ఉన్నమాట. కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకుని
దేవుడు మీ కొరకు విధించిన నిబంధన ఇది అన్నాడు. అంటే అక్కడ ఆ రక్తం ఏంటో చెప్పాడా? ఎడ్ల యొక్క మేకల యొక్క కోడిల యొక్క మేకల యొక్క రక్తం అని అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన ఎలా ప్రతిష్ఠించాడు చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 25 వచ్చిన చూడండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఒక్క నిమిషం ఆ కింద చదివినట్లయితే ఏమన్నాడు చూడండి ఒకసారి. 28 వచ్చును. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. కింద అన్నాడు కొత్త నిబంధన అని పాఠాంతరం అని అన్నాడు. మార్కు అయితే లూకా అయితే ఇంకా క్లియర్గా మాట్లాడారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తలేదు. మీరు ఒక విషయాన్ని గమనించండి. పాత నిబంధన ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు మేకల యొక్క రక్తంతో వచ్చిందన్నాడు, ప్రతిష్ఠించారన్నాడు. మరి కొత్త నిబంధన ఎలా ఉనికిలోకి వచ్చింది? క్రీస్తు యొక్క రక్తము ద్వారా. అంటే ఆయన బలి దేనికనంటే క్రొత్త నిబంధన అనేది ఒకటి చేయటానికి. ఆయన బలి దేనికంటే పాత నిబంధనకి ముగింపు పలటానికి. ఈ విషయం బైబిల్ చదివే వారికి చాలా మందికి అర్థం కావట్లా. ఈ విషయం బైబిల్ బోధించే వారు కూడా చాలా మందికి అర్థం కావట్లా. ఒకవేళ ఈ విషయం అర్థమైతే తంబూర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా సామికి. విన్నారా ఎప్పుడండి పాట? విన్నారా? తంబూర సితార నాదముతో అనేది అసలు యేసు ప్రభుకు సంబంధించింది కాదు, తండ్రి అయిన దేవుడికి సంబంధించింది. అది ఇజ్రాయేల్ ప్రజలకి ఆజ్ఞ. మనం 81వ కీర్తన చదివినట్లయితే ఇది ఇశ్రాయేలీయుల కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించినటువంటి చట్టం అన్నాడు. మీరు కంగారు పడకండి. విన్నారా? చీకట్లు విన్నారా లేదు కూడా నాకు తెలియదు. పాత నిబంధన ఇశ్రాయేలీయుల కట్టడ, యాకోబు దేవుడు నిర్మించిన చట్టం. ఆ చట్టాన్ని బేస్ చేసుకుని చేసే ఆరాధన ఏదైనా కానీ క్రీస్తు బలిని ఎరిగి చేసే ఆరాధన కాదు. క్రీస్తు యొక్క బలి యొక్క ఉద్దేశం ఏంటంటే పాత నిబంధనకి ముగింపు, క్రొత్త నిబంధనకి ప్రారంభం. ఈనాడు ప్రపంచంలో ఎవరికైనా యేసు యొక్క బలి ఎందుకనే ఉద్దేశంతో బైబిల్ చదివితే, క్రీస్తు యొక్క బలి ఎందుకు ఉద్దేశించబడిందనే ఒక ఆలోచనతో బైబిల్ చదివితే వాళ్ళకు అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి పాత నిబంధన ముగించడానికి, క్రొత్త నిబంధన ప్రతిష్ఠించడానికి. ఎందుకంటే ఎడ్ల మేకల యొక్క రక్తం చేయలేని పని, ఆ రక్తం ద్వారా వచ్చిన ప్రతిష్ఠించిన నిబంధన చేయలేనిది క్రొత్త నిబంధనలో దేవుడు చేశాడు. ఎప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచ్చిన, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచ్చిన చూడండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి మనను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, పాత నిబంధనకి మరొక పేరు ధర్మశాస్త్రం అని అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయాను, దాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? క్రీస్తు యొక్క బలి ద్వారా. కాబట్టి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం చేయలేనిది, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తంతో ప్రతిష్ఠించిన నిబంధన చేయలేనిది క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్త నిబంధన అనగా క్రొత్త నిబంధన చేస్తుంది. కాబట్టి ఈ విషయం అర్థం కానంత వరకు క్రీస్తు యొక్క బలి పాత నిబంధన ముగింపు,
క్రొత్త నిబంధనకి ప్రారంభాన్ని అర్థం కాకపోతే కలిపి చేరిపెట్టి బోధ చేస్తారు, కలిపి చేరిపెట్టి బోధను విశ్వసిస్తారు, నిత్యత్వానికి దూరం అయిపోతారు. దేవుడు నమ్ముతూ, బైబిల్ నమ్ముతున్నాం అని చెప్తూ, యేసు నమ్ముతున్నాం అని చెప్తూ, యేసు ద్వారా మీరెవరో నాకు తెలియదు అనే పరిస్థితికి వెళ్ళిపోతారు. తర్వాత మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, క్రీస్తు యొక్క బలి ఎందుకు అనే ఒక కాన్సెప్ట్ మనం బైబిల్ చదివితే, ప్రపంచ ప్రజలందరినీ యాగం చేయాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. ఎఫెసీ పత్రిక 1:10 ఎఫెసీలకు రాసిన పత్రిక 1:10 చూడండి. 1:10 ఏమంటాడంటే, ఈ సంకల్పాన్ని బట్టి, అంటే దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పాన్ని వివరిస్తూ, ఆయన పరలోకంలో ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను ఏర్పాటు చేసుకున్నాడు, తనలో తాను నిర్ణయం చేసుకున్నాడు. క్రీస్తు బలి ఎందుకంటే ప్రపంచ ప్రజలని ఏకం చేయాలనేది తనలో తాను దేవుని యొక్క నిర్ణయం. ఎందుకలా ఆలోచించాడు ఏకం చేయాలని? వీళ్ళు ఏకంగా లేరా? అనాదిలోనే దేవుడు ఆలోచించాడంటే కాలక్రమంలో వీళ్ళు ఏకంగా ఉండరని ఆయన తెలుసా? ముందే మనుషులు ఏకంగా ఉండరని తెలుసా? 133వ కీర్తనలు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. అంటే ఆ ప్రజల మధ్య ఏమి లేదు గనక యేసుప్రభు ఏమని ప్రార్థించాడంటే, యోహాను సువార్త 17:20-21 అంటాడు, తండ్రి నీవు నేను ఏకమైనలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించడం లేదు, వారి వాక్యం వల్ల, అంటే అపోస్తలుల యొక్క బోధ వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. అంటే ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? ఏకమై ఉంటే చేశాడా? ఉండాలని చేస్తున్నాడా? అసలు ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? యేసు వాక్యమందు లేక యేసు ప్రభు యొక్క బాధ యందు, అపోస్తలుల యొక్క బాధ యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, యేసు నమ్మిన వారిలో అనేక శాఖలు ఉన్నాయి. మనకు క్లియర్ కనపడుతుంది స్పష్టంగా ఈ సమాజంలో మనం చూస్తున్నటువంటి నిజం. అపోస్తలులు కూడా క్రీస్తు సంఘంలోనే సమస్యలు వచ్చినప్పుడు అపోస్తలుల వారం, పౌలు వారం, యాఫా వారం, క్రీస్తు వారం అనే గ్రూపులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఎఫెసీ పత్రిక 1:10 చదివినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1:10 చూడండి ఒకసారి. ఈ ఎఫెసీ పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10, నేను తప్పు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 సహోదరులారా మీరందరూ ఏకభావం మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలి అని అన్నాడు. అపోస్తలులు ఏమని బోధించారంటే, ఏక మనసు, ఏకభావము, ఏక తాత్పర్యం అని అన్నాడు. ఎందుకు అలా ఉండాలని కోరుతున్నాడు అంటే, వారిలో ఉందా? గ్రూపులు ఉన్నాయా? కింద చదివితే వారిలో గ్రూపులు ఉన్నాయి. అంటే దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, అనాథులు ఏమి సంకల్పించాడంటే, క్రీస్తు యేసునందు ఏకమై ఉండాలని కోరాడు. లోకంలో ఎలాగ లేదు అది. కనీసం క్రీస్తునందన్నా అది చూడాలని దేవుడు కలగన్నాడు. క్రీస్తు సంఘంలో ఏర్పడిన కొద్ది దినాలకే అపోస్తలుల వారము, పౌలు వారము, యాఫా వారము, క్రీస్తు వారం అని గ్రూపులు బయలుదేరి. అందుకని ఆత్మ ఏ దిశగా పనిచేస్తున్నాడో రాస్తూ ఎఫెసీ పత్రిక 4:1 ఇలాగన్నాడు. ఎఫెసీ పత్రిక 4:1 చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యతను కాపాడుకుని యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించు అని అన్నాడు. ఆత్మ ఏ దిశగా పనిచేస్తున్నాడంటే, ఐక్యత కలగజేయడానికి పనిచేస్తున్నాడు. ఎలా కలగజేస్తున్నాడు ఆయన? 4 శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే,
విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. అంటే ఆత్మ ఏ ఉపదేశాన్ని అయితే అపోస్తలులకు అందించాడో ఆ ఉపదేశాన్ని బట్టి ఐక్యత కలగజేస్తాడు. విశ్వమానవాళిని క్రీస్తు యేసునందు ఏకం చేయాలని ఎప్పుడు ఆలోచించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించాడు. అంత ముందుగా ఆలోచించడానికి ఆయన భవిష్యత్ జ్ఞాని గనక మనుషుల మధ్య అనేక రకాలైనటువంటి వైషమ్యాలు ఉంటాయని ఎరిగాడు గనక అది క్రీస్తు యేసునందు ఏకం చేయాలని ఉద్దేశించాడు. అప్పుడు క్రీస్తు యొక్క బలి ద్వారానే ఈ ఏకత్వం సాధ్యమైంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 13, 14, 15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులైనారు. క్రీస్తు యేసునందు ఇప్పుడు సమీపస్తులైనారు. తర్వాత ఆయన మన సమాధానం అయ్యింది. అంటే యూదులకి అన్యులకి, మీకును మాకును అంటే అక్కడ యూదులకి అన్యులకి మధ్య ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు ఆయన బలియాగములు కొట్టివేయడం ద్వారా మధ్యగాడను పడగొట్టి మనం ఉభయులని యాగం చేశాడు. అంటే యాగం చేయడానికి చనిపోయాడు యేసు. మనుషుల మధ్య ఉన్న ద్వేషాన్ని సంహరించడానికి చనిపోయాడు యేసు. యేసు యొక్క బలి దేనికంటే మనుషుల మధ్య ద్వేషాన్ని సంహరించి మనుషులను క్రీస్తు యేసునందు యాగం చేయాలి. అందుకే యేసు యొక్క బలి. పాప క్షమాపణ కొరకు యేసు యొక్క బలి. పాత నిబంధన ముగించి క్రొత్త నిబంధన అనుగ్రహించడానికి యేసు యొక్క బలి ఉద్దేశించబడింది. అలాగే యేసు యొక్క బలి దేనికనంటే మనుష్య జాతిని క్రీస్తు యేసునందు యాగం చేయడానికి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి వైషమ్యాలు ఉన్నాయి. అమెరికా దేశంలో కూడా తెల్లవారు నల్లవారు, తెల్ల జాతి నల్ల జాతి అనే విభేదాలు ఉన్నాయి. ఇండియాలో కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక నినాదం ఉంది. ఒకే భాష కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక యాస కాదు. భాషను బట్టి విడిపోయారు మనుషులు, యాసను బట్టి విడిపోయారు మనుషులు, కులాన్ని బట్టి విడిపోయారు మనుషులు, మతాలను బట్టి విడిపోయారు మనుషులు. నేను మనిషిననే సంగతి కంటే నువ్వు వేరు నేను వేరు, ఆఖరికి చంపడానికి కూడా సిద్ధమయ్యారు మనుషులు. తోటి మనిషిని వారి విశ్వాసాన్ని బట్టి చంపడానికి కూడా తయారైపోయారు. నేడు ఈ దేశం ఎటువైపు ప్రయాణం చేస్తుందో మీరు కొన్ని సంఘటనలు మీరు సోషల్ మీడియాలో చూస్తే మీకు అర్థమై ఉండాలి. మనుషుల మధ్య అనేక రకాలైనటువంటి కలహాలు, మత నాయకులు ఒక రకమైనటువంటి కలహాలు నేర్పుతుంటే రాజకీయ నాయకులు మరో రకమైనటువంటి కలహాలు నేర్పుతున్నారు. సమాజం మధ్య చిచ్చు పెడుతున్నారు. మనుషుల మధ్య అనేక రకాల వైషమ్యాలను లేవనెత్తుతున్నారు. కలిసి జీవించాల్సినటువంటి మనుషుల్ని విడగొట్టేస్తున్నారు. ఏ స్థాయికి కలహాలు కక్షలు వచ్చాయంటే ఒక్కరినొక్కరు చంపుకునే స్థాయికి ఈరోజు భారతదేశం ఉంది. ఆ మధ్య జరిగినటువంటి మణిపూర్ పరిస్థితి మనం ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా అనేక ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి. నిన్న ఈ మధ్య జరిగిన సంఘటన తెలంగాణలో మరొక దళిత కుర్రాడు బుల్లెట్ బండి వేసుకుని వెళ్తే, ఎరా నువ్వు మామూలుగా బుల్లెట్ బండి తోలుతావని 2 చేతులు నరికేశారంట. ఎంత దారుణం చూడండి. ఏ ఒక సామాన్యమైన ప్రజల్లో ఉన్నటువంటి వాడు బుల్లెట్ తోలకూడదా? అదేమైనా పాపమా, నేరమా, లేక అవతల వాడికి ఏమైనా నష్టమా? ఎందుకంత కలహం, ఎందుకంత కక్ష, ఎందుకంత చేతులు నరికే పరిస్థితి? అంటే మనుషుల మధ్య అపవాది సృష్టిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వైషమ్యాలు ఉన్నాయి. ఇలాంటి వైషమ్యాలన్నింటినీ సమాధి చేసి ప్రేమను ఉత్పత్తి చేయాలని, మనిషిని మనిషిగా ప్రేమించాలని, మనిషిని మనిషిగా గౌరవించాలని, మనుషులందరూ క్రీస్తు యేసునందు ఏకమై ఉండాలని, సార్వత్రిక సహోదరత్వాన్ని పురుగొల్పాలని, నెలకొల్పాలని, మనుషుల మధ్య గౌరవ మర్యాదలు తీసుకురావాలని, మనుషుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతలని మరలా తిరిగి పుట్టించాలని దేవుడు క్రీస్తుని బలిగా అర్పించాడు. ఆ బలియాగం ద్వారా మనుషుల మధ్య ద్వేషాన్ని సంహరించాలని ఉద్దేశించాడు. ఇంకా ఈ రోజుకి నువ్వు కులం అని, వర్గం అని, ప్రాంతం అని ఇలా విభేదాలు సృష్టిస్తున్నావంటే నీకు ఇంకా యేసు యొక్క బలి ఎందుకు అర్థం కాదు. యేసు యొక్క బలి అర్థమైన ఏ వ్యక్తి కూడా
కుల ప్రస్తావన గాని, ప్రాంతీయ ప్రస్తావన గాని, వర్గ ప్రస్తావన గాని, భాషా ప్రస్తావన గాని ఇవేమీ తీసుకురారండి. నేను ఒక మనిషిని, అవతల వ్యక్తి ఒక మనిషి అనే ఒక విషయాన్ని గ్రహిస్తాను. దేవుడు క్రీస్తు యేసునందు అదే చేయాలని ఉద్దేశించాడు. క్రీస్తు యొక్క బలి ఎందుకనే విషయం మరొకసారి ఆలోచిస్తే ఒకసారి ఒక వచ్చిన చదువుదాం. దాని మీద చాలా విషయాలు చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది. ఎవరైనా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని, జీవించి వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికైనా అందరి కొరకు మృతి పొందిరని ఎవరన్నాడు? ఇక్కడ జీవించి వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందిన. యేసు యొక్క బలి దేనికేనంటే అందరూ ఆయన కొరకు బ్రతకడానికి. నీకు యేసు యొక్క బలి అర్థమైతే ఆయన కొరకు బ్రతుకుతాం. ఆయన కొరకు బ్రతకలేదంటే ఆయన ఎందుకు బలి అయ్యాడు నీకు అర్థం కాల. ఒకవేళ యేసు యొక్క బలి నీకు అర్థమైతే ఆయన కొరకు బ్రతుకుతాం. పౌలు అదే అంటున్నాడు, ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏంటి ఆయన ప్రేమ? యోహాను 1:13 3:16 అన్నాడు, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక ఇందువల్ల ప్రేమ ఏంటిదో మనకు అర్థమవుతుంది, మనం గ్రహిస్తున్నాం. ఆయన ప్రేమని ఎలా రుజువు చేశాడంటే ప్రాణం పెట్టాడు ద్వారా. ఆ ప్రేమ అపోస్తలుడైన పౌలుని తనతో ఉన్నవాడిని బలవంతం చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తాడు. ఏంటి ఆ ప్రేమ అంటే అందరి కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి అందరూ మృతి పొందిరని, జీవించి వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే ఆయన కొరకు అనేకులు అందరూ బతకడానికి అని అన్నాడు. నా కొరకు ఆయన చనిపోయాడని నువ్వు ఒకవేళ భావిస్తే నువ్వు ఆయన కొరకు బతకాలి అనేది కూడా నీకు అర్థం కావాలి. ఆ కరువు చనిపోయామని ఏడుతారు చాలా మంది. సోదరుడు శ్రీబాబు గారు చెప్పినట్టుగా ప్రత్యేకమైన సీజన్లో వాళ్ళు ఒక 40 రోజులు పెట్టుకొని ఏడుస్తుంటారు కొంతమంది. సరే ఎందుకు వేస్తారు? ఏడుపు అర్థం ఉండదు. కొంతమందికి నెత్తి మీద కొండ ఉండదంట. ఎందుకు ఏడుతున్నాడు చెప్పరు. అసలు ఏడుపు కూడా ఏమి అర్థం లేకుండా ఏడుతుంటారు. ఆ 40 రోజులు వాళ్ళు కూడా ఎందుకు ఏడుతారు తెలియదు. అసలు నిజానికి వాళ్ళు ఏడుపు పెట్టి ఏమైనా అర్థం ఉంటే యేసు నా కొరకే చనిపోయాడని 40 రోజులు అంటావే, నా కొరకు ప్రాణం పెట్టావయ్యా అని అంటావే. వాళ్ళు ఆల్రెడీ పుణ్యాన్ని పెట్టి కూడా నా కొరకు చనిపోయావని ఏడుతారే. నిజంగా నీకు యేసు ఎందుకు చనిపోయాడు అర్థమైతే నువ్వు ఆయన కొరకు బ్రతకాలనేది ఆయన బలియాగంలో ఉన్నటువంటి ఉద్దేశం. పౌలు అదే చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 20 నుంచి 21 నుంచి 24 వచ్చిన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు తీస్తే చావైతే లాభం అన్నాడు. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20 అంటాడు, ఇది జీవించేవాడు నేను కాదు, నా ఎందుకు క్రీస్తే జీవించును, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే ఈ జీవితం అంటున్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 7 అంటాడు, నేను తిన్న ఆయన కోసం తింటా, చనిపోయిన ఆయన కోసం చనిపోతా, బ్రతిన ఆయన కోసం బ్రతుకుతా, మనం చనిపోయిన ఆయన వారి మీద బ్రతికినా ఆయన వారి మీద అంటున్నాడు. అంటే ఆయన కొరకు బ్రతకడం అనే యొక్క ఆలోచన నీకు అర్థం కాలేదంటే అసలు ఎందుకు చనిపోయాడు కూడా నీకు అర్థం కాదు. ఆయన కొరకు బ్రతకాలనే ఆలోచన నీకు రాలేదంటే నువ్వు 360 రోజులు నా కొరకు చనిపోయావయ్యా, నా కొరకు చనిపోయావయ్యా, నా కొరకు చనిపోయావని నువ్వు ఓకే పదే నీ పెదాలతో వల్లించినా నువ్వు ఆయన కొరకు బ్రతకాలని చనిపోయాడనేది నీకు అర్థం కాకపోతే ఆ పెదాలతో వల్లించిన దానికి ఏ ప్రయోజనం లేదు అనే విషయం గ్రహించాలి. ఇంకా ఆయన కొరకు బ్రతకడం అంటే ఏంటో మాత్తలాగా ఏమైనా భోజనం కట్టగలమా? మరీ లేక పాదాలు కడగలమా? అత్తలతో కానీ కన్యలతో కానీ, లేక అరిమత్త యేసు లేక సమాధి ఏమైనా కట్టగలమా చెప్పండి? మార్తలాగా భోజనం పెట్టగలమా ఆయనకి? మరీ లేక అత్తలతో కానీ కన్యలతో కానీ పాదాలు కడగలమా? లేక అరిమత్త యేసు లేక సమాధి కట్టగలమా? ఒకరు కట్టిన ఆయన మరలా వచ్చి చనిపోతాడా? లేదు కదా. ఇప్పుడు ఆయన కొరకు ఏం చేయగలం? ఆయన శరీరం ఉంది,
యాకోబు పత్రిక 2:14 అంటాడు, శరీరములకు కావాల్సిన వాటిని చేయక ప్రేమతో కూడిన విశ్వాసం ఎలాంటి వాడై ఉంటాడంటే తన తోటి సహోదరుడికి శరీరానికి కావాల్సిన వాడు చేసేవాడు ప్రేమతో కూడిన విశ్వాసం కలిగిన వాడు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరం అంటే ఏంటి మనకు తెలుసు. కొలసి 1:18 కానీ ఎఫెసీ 1:23 కానీ సంఘమే క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి క్రీస్తు కొరకు పనిచేయటం అంటే లేక క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఆయన సంఘం కొరకే పనిచేయటం. మీరు కొలసి 1:24 చదవండి. ఇక్కడ అంటాడు, కొలసి పత్రిక 1:24 అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను అని జాగ్రత్తగా మాట్లాడు. యేసుప్రభు దేని కొరకు పాటలు పడ్డాడంటే సంఘం అనే ఆయన శరీరం కొరకు. పౌలు దేని కొరకు పాటలు పడుతున్నాడంటే తన వంతుగా సంఘం అనే క్రీస్తు యొక్క శరీరం కొరకు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీవు నీ కొరకు ఆయన చనిపోయాడని నీకు అర్థమైతే సంఘం అని ఆయన శరీరం కొరకు నువ్వు పాటుపడాలి. సంఘం అని ఆయన శరీరం గురించి నువ్వేమి ఆలోచన చేయట్లేదంటే ఖచ్చితంగా నీ కొరకు ఆయన చనిపోయాడని నువ్వు చెప్పే మాట నీవు అర్థరహితంగా మాట్లాడుతున్నావు. ఈరోజు గ్రామాల్లో చాలా స్థలాల్లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక స్థలం కొనడానికి కానీ 25-30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టడానికి కానీ పెద్ద కష్టపడుతున్నారు. ఈజీగా కట్టేస్తున్నారా? స్థలాలు ఈజీ కొనేస్తున్నారా? చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలాన్ని కొంటున్నారు, ఇల్లు కూడా కడుతున్నారా? బ్రహ్మాండంగా కడుతున్నారు. ఇప్పుడే నేను వాళ్ళకి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఆయన కూడా 2 అంతస్తులు కట్టాడు, 3 అంతస్తులు స్వార్థికులు ఉండడానికి. ఇలాగా ఒక మంచి ఇల్లు కట్టాడు. అది లేదు ఒక 50 లక్షల దాకా అయింది అనుకున్నా. ఎంతైనా అది మొత్తం లక్షల్లోనే. కానీ ఇన్నూరుపాలలో ఒక సంఘం ఒక స్థలం కట్టడానికి, ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి సంవత్సరాల తరబడి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు సంఘానికి ఎక్కడుంది అంటే నాకోసం చనిపోయావయ్యా, నాకోసం చనిపోయావయ్యా, ఆదివారం ప్రార్థన చేస్తాం, లేక నాకోసం చనిపోయావని ప్రసంగాలు చేస్తాం. ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి నీ కొరకు ఆయన చనిపోయాడు అనేది అర్థం కాదు. ఒకవేళ ఆయన కొరకు బ్రతకాలంటే ఏం చేయాలి? అక్కడితో పాదాలు కడగలేవే, భోజనం పెట్టలేవు ఆయనకి, సమాధి కూడా చేయలేవే ఆయనకి. మరి ఏం చేయగలమంటే ఆయన శరీరం అనే సంఘం ఎక్కడుంది, ఆ సంఘం యొక్క అవసరాలు తీర్చడమే ఆయన కొరకు. నిజంగా ఈ విషయం అర్థమైతే జిన్నూరుపాలెం ఉన్న సంఘానికి అక్కడ బిల్డింగ్ కట్టడం పెద్ద కష్టమా? జిన్నూరుపాలెమే కాదు, ఎక్కడున్న సంఘానికైనా ఒక బిల్డింగ్ కట్టడం కష్టమా? అర్థమైన ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ మన మధ్య, 2-3 సార్లు బిల్డింగ్లు కట్టాడు. ఆయన చాలా కష్టపడ్డాడు ఇంజనీర్ గారు. నాకు తెలిసి 2 సార్లు బిల్డింగ్ కట్టి 2 సార్లు నేను వెళ్ళా. ఆయనే కట్టాడు కష్టంతో. మరి అక్కడ సంఘం ఏం చేసిందో నాకు తెలియదు. కానీ వాళ్ళ అల్లుడు గారు కూతురు గారు కాస్త ఎడ్యుకేట్ అయిన తర్వాత సంఘాన్ని కొంచెం మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైనా ఎంత మోటివేట్ అయ్యారో నాకు తెలియదు. కానీ ఆ సంఘాలు ఎంత బలపడ్డారో నాకు తెలియదు. కానీ ఆత్మీయంగా నిజంగా మీ కొరకు ఆయన చనిపోయాడని మీకు అర్థమైతే ఆయన కొరకు మీరు ఏం చేయాలనేది కూడా మీకు అర్థం కావాలి. మీకు అది అర్థం కావాలంత వరకు ఆయన ఎందుకు చనిపోయాడు మీకు అర్థం కాదు. క్రీస్తు యొక్క బలి ఎందుకనే పాఠాలు బైబిల్ చదివితే ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి ఆయన నీ కొరకు చనిపోయాడు. సువార్త అంటే అదే కదా. కొరింథీ మొదటి పత్రిక 15:3 ఏమన్నాడు? లేఖనముల ప్రకారం యేసు మన పాపల నిమిత్తం చనిపోయాను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడి. మత్తయి సువార్త 27:8 కూడా అదే అన్నాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడమును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణ పెట్టడానికి వచ్చాడన్నాడు. తన అనేకుల కొరకు విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టాడన్నాడు. నిజంగా నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడనేది నాకు అర్థమైతే ఆయన కొరకు నేను బ్రతకాలనేది కూడా నాకు అర్థం కావాలి. ఇది నాకు అర్థం కాలేదంటే ఆయన నా కొరకు చనిపోయాడు అనేది కూడా నాకు అర్థం కాల. వాళ్ళు ఎవరు సురేష్ గారు చెప్పారు, పురుషోత్తం గారు చెప్పారు, శ్రీబాబు గారు చెప్పారు అన్నమాట. కాబట్టి నా చెవులో బాగా ఎక్కింది. కాబట్టి కూడా వాడతా, యేసు నా కొరకు చనిపోయాడు, యేసు మన కొరకు చనిపోయాడు. సుధాక్క చెప్పింది కనుక వాడతా, సుధాచెల్లి చెప్పింది కనుక వాడతా. సుధాచెల్లి చెప్పిందో, ప్రసాద్ తమ్ముడు చెప్పాడు, శ్రీబాబు చెప్పాడు, లేక జోసఫ్ రాజు గారు చెప్పాడు, రాజారత్న గారు చెప్పారు కాదు. అసలు నీకెంతవరకు అర్థమైంది? నీ కొరకు ఆయన చనిపోయాడు అనేది నీకు అర్థమైతే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలి,
ఏం చేయాలని అని చెప్పి చనిపోయాడు. అది కూడా నీకు క్లియర్ గా మొదటి పాయింట్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. కారణం ఏంటంటే అది చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు చనిపోయాడు ఆయన? నెంబర్ 1 పాప క్షమాపణ కొరకు. నెంబర్ 2 ఒక నిబంధన ముగించి మరొక నిబంధన ఇవ్వడానికి. నెంబర్ 3 ప్రపంచ ప్రజలను అనేక వైషమ్యాలను తొలగించి క్రీస్తు యేసునందు రప్పించి వారిని ఏకం చేయాలి. వారి మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు చికిత్స చేయాలి. కలహాల కక్షల్ని ఎత్తివేయాలి. నెంబర్ 4 అందరూ ఆయన కొరకే బ్రతకాలని తెలిపాడు. లాస్ట్ గా మా తమ్ముడు అది పరిచయం చేశాడు కానీ చెప్పదు బాగోదు. ఒకసారి చూడండి, మనం క్రీస్తు బలి ఎవరికి వర్తించును అనేది ఒకటి చెప్తున్నా వెనకొచ్చిన అన్నాడు కదా, దాన్ని కొద్దిసేపు మనం ఆలోచించాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చింది చూడండి ఒకసారి. ఏమన్నాడంటే ఆయన ప్రతి మనుషులు కొరకు అని అన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చంలో యేసుప్రభువారి యొక్క బలి ఎవరి కొరకు అని మనం ఆలోచించినప్పుడు తమ్ముడు 9:15 చదివాడు. నేను ఇప్పుడు చదవట్లేదు. 2వ అధ్యాయం 9 వచ్చిన 6 వచ్చినాడు ఒకసారి. 9 వచ్చి 2వ అధ్యాయం 9 వచ్చిన చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు అని అన్నాడు. అయితే ప్రతి మనుషుని కొరకు మరణించాడు కానీ అందరికీ ఆ బలి వర్తిస్తుందా అనేది ప్రశ్న. ఉద్దేశం అయితే అందరి కొరకు. ఇప్పుడు ఈ మీటింగ్ అందరినీ పిలవాలనుకున్నారా? గ్రామస్తులందరికీ లేక ఇప్పుడు వచ్చిన వాళ్ళ వరకేనా? ఉద్దేశం ఎవరికి? గ్రామస్తులందరికీ. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ వరకే కాదు కదా. కానీ వచ్చిన వాళ్ళ వరకే మాత్రమే అంటారు. ఉద్దేశం అయితే ఎవరికి? మీరు ఎంతమంది రావాలి, పర్మిషన్ లేదు రాకూడదు, రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ, రిజిస్ట్రేషన్ చేసుకునే రావాలి 100 మంది వారికి, దాటితే మీకు పర్మిషనా లేదు అనేది ఏమైనా ఉందా? ఈ మీటింగ్లకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. గ్రామం అంతటికి. కానీ గ్రామం అందరూ వచ్చారా? అందరికీ ఉద్దేశించబడినప్పటికీ అందరు రాలేదు కదా. అలాగే క్రీస్తు యొక్క బలి కూడా అందరికీ ఉద్దేశించాడు కానీ ఆ బలి అందరికీ వర్తింపదు. మరి ఎవరికి వర్తించింది? ఒకసారి చదువుతాం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 చూడండి. బుద్ధిపూర్వకంగా పాపం చేసే వారికి బలి ఉండదు అన్నాడు. ఒకసారి చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 26. మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే పాపమునకు బలి ఎక్కడూ ఉండదు అని అన్నాడు. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే పాపానికి బలి ఎక్కువ ఉండదు అన్నాడు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుడియు విరోధులు గ్రహించబోయే శిక్షణమైన ఎక్కువ ఉండును అన్నాడు. బలి ఎవరికి ఉండదని అన్నాడంటే కావాలని బుద్ధిపూర్వకంగా ఎవరైతే పాపం చేస్తారో వారికి బలి ఎక్కలేదన్నాడు. యేసు యొక్క బలి అందరికి కాదా? బుద్ధిపూర్వకంగా పాపం చేయటువంటి ఏంటి? పొరపాటు చేసేదానికి, అలవాటుగా చేసేదానికి తేడా ఉంది. ఒక చిన్న స్టోరీ, ఒక కథ, అంటే స్టోరీ అంటే ఒక ఉదాహరణ మనం ఆలోచించినట్లయితే, ఒక బురద కాలువ ఒక మార్గ మధ్యలో ఎదురైంది. ఆ దారిలో ఒక గొర్రెపిల్ల, ఒక పంది రెండు ప్రయాణం చేస్తున్నాయి. బురద కాలువ రాగానే గొర్రెపిల్ల బురదలో దిగటం కానీ బురద అంటుకోవడం కానీ ఏమాత్రం ఇష్టపడలే. అది ఏం చేద్దంటే ఎలాగైనా దాన్ని దూకాలి, జంప్ చేయాలి, అంటకుండా చూసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. అయినా 1-2 సార్లు ట్రై చేసి ఆఖరికి మొత్తానికి జంప్ వేసింది. అయినా దాని శక్తి చాలక వెనకాళ్ళు బురదలో పడ్డాయి. బయటకు రాగానే అసహించుకొని వదిలిచ్చేస్తుంది. ఆ బురద ఎట్టయినా సరే వదిలించుకోవాలని. అంటే అది బుద్ధిపూర్వంగా అంటించుకోవాలి, శక్తి చాలక అంటింది. అదే పంది అదే దారిలో వెళ్తుంది. బురద కనపడగానే దాంట్లో పొరులుతుందంట పడి. బురద దానికి అంటకూడదని కాదు, అంటాలనే బాగా కావాలనే దాంట్లో పడి పొరులుతుంది. బుద్ధిపూర్వంగా పాపం చేయటం అంటే పందిలాగా దొరలటం,
పందులను కడగడానికి ప్రభు రక్తం ఉద్దేశించాల, గొర్రె పిల్లలను కడగడానికి ప్రభు యొక్క రక్తం ఉద్దేశించబడింది. అందుకని క్రైస్తవులని, క్రీస్తు యొక్క అనుచరులని క్రీస్తుని కాపరిగాను, ఆయన సంఘాన్ని మందగా, గొర్రెలుగా పోల్చాడు. ఇది కొంతమందికి హేళన అయిపోయింది ఈ మధ్య, గొర్రెలు 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 అని. నిజమే, గొర్రెలు అయితే దీవించబడతారు మత్తయి సువార్త 25 అధ్యాయం ప్రకారం. వాడు మేక అయితే శపించబడతాడు. గొర్రెలు అన్నందుకు మీరేమీ బాధపడక్కర్లా, ఎందుకంటే గొర్రెలనే దీవిస్తానన్నాడు, గొర్రెలాంటి మనుషుల్ని దీవిస్తానన్నాడు. కాబట్టి అది మనకేమి నామూసి కాదు. ఎవడో హేళన చేశాడని చిచి ఇక నుంచి అలా పిలిపించుకొని అనకండి. ఆ యావత్తు మంద అన్నాడు, మందకి మాదిరిగా ఉండండి అని అన్నాడు. అపుస్తుల గారు 20:28లో ఆ యావత్తు మంద అన్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మందకి మాదిరిగా ఉండండి అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకి మంచి కాపర్ అన్నాడు. ఏ గొర్రెలు అవి? ఆయన సంఘ సభ్యులనే గొర్రెలు. కాబట్టి ఎవడో గొర్రెని హేళన చేస్తున్నాడు, చిచ్చి ఇక నేను అలా పిలిపించుకుని అనమాకండి. మన ప్రభువే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని సంబోధించబడ్డాడు యోహాను సువార్త 1:29లో. కాబట్టి మనం గొర్రెలు అన్నంత మాత్రాన ఎవడో అన్నాడని మనం నామూషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకు మనం ఈ విషయాన్ని స్టడీ చేయాలంటే, బుద్ధిపూర్వకంగా ఒకవేళ పాపం చేసినట్లయితే పాపానికి బలి ఉండదు అన్నాడు. పనిచేస్తుంది ఇది. గొర్రె పిల్లకు ఉన్నటువంటి నేచురల్ స్వభావం ఏంటంటే, దాని యొక్క డిజైర్ ఏంటంటే, దాని యొక్క ఆలోచన ఏంటంటే బురద అంటకూడదు. పందుకున్న సహజ స్వభావం ఏంటంటే బురదలో పడి కొరలు. మనుషుల్ని పందులతో పోల్చాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రికన 2వ పత్రిక ఒకసారి చూడండి. 2వ అధ్యాయం వచ్చును, 2వ పత్రిక 2:20, 2:22 ఒకసారి చదువునమ్మా. కుక్క తన వాంతికి తిరిగినట్లును, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దురుడకు మళ్ళినట్లు అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఎవరి వాళ్ళంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వారు రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఎవరైతే తప్పిపోతారో వారు బుద్ధిపూర్వకంగా చేసే పాపులు. అంటే వారిని ఎలా పోల్చాడంటే ఇక్కడ పందులతో పోల్చాడు. ప్రభు బోధనలో కూడా కొండ మీద ప్రసంగంలో పందుల ఎదుట మీ ముత్యాలు వేయకండి అన్నాడు. ఓ రోజు ఇలాగ ప్రసంగం చేసినప్పుడు ఒక ఆయన అన్నాడు, అదేం ప్రసంగం అండి, మనుషులు పట్టుకొని పందులు అంటాడా? అదేం భాష అండి, అసలు మనుషులు పట్టుకొని పందులతో పోలుతాడా అని ఒక అతను, ఒక సువార్తికుడు అనబడే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు. అది యేసుప్రభు వారి పోదే, ఆయన అపోస్తుల పోదే. అవునా? పందుల ఎదుట మీ ముత్యాలు ఏదన్నాడా? నిజంగా పందుల దగ్గర మాట్లాడుతున్నాడా? నిజంగా అక్కడ ముత్యాల గురించి మాట్లాడుతున్నాడా? అక్కడ మాట్లాడిన భాష ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో పందులు ఎదుట మీ ముత్యాలు వేయొద్దని దేని గురించి అన్నాడు? పందులు ఎవరెక్కడ? మత నాయకులు, శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ముత్యాలంటే ఏంటి? అక్కడ దేవుని వాక్యం. కాబట్టి ఆనాటి మత నాయకుల్ని పందులు అన్నాడు. ఈనాడు తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏమన్నాడు? పాపంలో పడిపోయిన వారిని ఏమన్నాడు? మరలా తిరిగి బుద్ధిపూర్వకంగా ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని ఏమన్నాడంటే వారిని కూడా పందులు అన్నాడు. కాబట్టి అలాంటి వారికి బలి లేదు అన్నాడు. ఎవరికి వర్తించుద్ది అంటే, శక్తి చాలాగా ఒకవేళ తప్పు చేస్తే నిన్ను కడగడానికి ఉద్దేశించబడుతుంది. అది కూడా నిస్వార్థంగా నువ్వు అంగీకరించి కప్పుకోకుండా ఒప్పుకుంటే. ఆదాములాగా కప్పుకునే ప్రయత్నం చేస్తే గెంటి వేయబడతావు. ఆదాము కప్పుకున్నాడు కాబట్టి ఏదేం తోట నుండి గెంటి వేయబడ్డాడు. సామెతల గ్రంథాలు అన్నాడు, అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. మీ అపరాధముల చేత పాపాల చేత మీరు చచ్చి ఉన్నారన్నాడు. అలా చనిపోయిన వాడు బ్రతికించబడాలంటే వాడిని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1
7-9 అంటాడు, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన కుమారుని యొక్క రక్తంలో మధ్య పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తాడు అని అన్నాడు. అంటే క్రీస్తు యొక్క రక్తం కడగాలంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడిని కడగదు. ఒకవేళ శక్తి చాలక ఎవడైనా పాపం చేస్తే ఆ పాపాన్ని నిస్వార్థంగా ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా ఆయన రక్తం కడుగుద్ది. అయితే ఎవరిని కడుగుద్ది అని మనం ఆలోచన చేసినట్లయితే మరొక విషయాన్ని, తన శరీరంలో ఉన్న వారిని కడుగుద్ది. జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే శరీరంలో అవయవం ఒకటి పనిచేయాలంటే దానికి రక్తం ప్రసరించబడాలి, బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. అప్పుడప్పుడు ఒక డిసీజ్ వచ్చి పెరాలసిస్ వచ్చిందనుకో, దాని అర్థం ఏంటంటే బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు. చేతికి కానీ కాలుకి కానీ వచ్చింది, 2 కాళ్ళకి చేతులకు వచ్చిందనుకో, ఇది లేగదగ్గలేక అంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లా, దానికి వ్యాధి సోకింది. అప్పుడు దాన్ని మనం ఏమంటారంటే డాక్టర్లో పారాలసిస్ స్ట్రోక్ వచ్చిందన్నారు. క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘంలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయవు. అంటే ఏంటి? వేలకు కూడా రోగం వచ్చింది, పనిచేయని అవయవాలకి రోగం వచ్చిందని అర్థం. అంటే క్రీస్తు యొక్క రక్తం దేనికి అనేది అర్థం కాల. తర్వాత ఆయన రక్తం వీళ్ళు సరిగ్గా పనిచేయట్లా. ఒకవేళ ఆయన రక్తం నిజంగా నేను కడిగినట్లయితే, శుద్ధి చేసినట్లయితే, ఒకవేళ నువ్వు ఆయన శరీరంలో ఉన్నట్లయితే ఆరోగ్యంగానే పనిచేస్తావు. శరీరంలో ఉంటేనే కడుగుతా, శరీరానికి వెలుపల కూడా కడుగుతాడా? నా రక్తం ఎక్కడుంటుంది? నా శరీరంలో. మీ రక్తం ఎక్కడుంటుంది? మీ శరీరంలో. మీ రక్తం ఏ అవయవాలకు పనిచేస్తుంది? మీ అవయవాలకి. క్రీస్తు రక్తం ఎక్కడ పనిచేస్తుంది? తన శరీరం అనే సంఘంలో ఉన్న అవయవాలు మాత్రమే శుద్ధి చేస్తుంది. కండిషన్ చెప్పలేడు అనమాట. అది ఎవరికి అది వర్తిస్తుంది అని అంటే ఆయన శరీరం అనే సంఘంలో ఉన్న వారికి. ఎవరికి అది వర్తించదు అని అంటే ఆయన సంఘంలో ఉన్న, సంఘానికి వెలుపల ఉన్న బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడికి అది వర్తించదు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. సంఘాన్ని దేవుని వ్యవసాయం అన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వ్యవసాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-7 వచనాలు చదివితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వ్యవసాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే సంఘము దేవుని వ్యవసాయం. కొరింథీ మొదటి పత్రిక 3:9 అంటాడు, మీరు దేవుని వ్యవసాయం అన్నాడు. ఈ వ్యవసాయం అనేది దేవుడు చేస్తున్నాడు నేడు కూడా. అయితే ఎక్కడుంటే ఫలిస్తారు వీళ్ళు? ఎక్కడుంటే క్రీస్తు యొక్క రక్తం నీలో ప్రవహించింది? ఎక్కడుంటే క్రీస్తు యొక్క రక్తం ద్వారా నువ్వు ఫలిస్తావనంటే ఆయన అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే కానీ తనంతటి తాను ఎలాగ ఫలించదో మీరు నా యందు ఉంటేనే కానీ ఫలింపరు అన్నాడు. ఆయన యందు ఉన్నటువంటి ఏంటి? ఆయన యందు ఉన్నటువంటి ఏంటి? నరజాతి అనే మొక్కలు ఫలించాలంటే, నీతి ఫలాలు ఫలించాలంటే నీతి చిగురైన యేసు క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందంటే ఏంటో చాలా మందికి అర్థం కాల. అందుకని మా ఊర్లో ఎవరు చనిపోయినా ప్రభునందు చచ్చిపోయాడు అంటారు. మీ ఊర్లో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఎవడు సమాజమే చూసినా మా ఊర్లో ఒకడు తాగి తాగి లివర్ పాడైపోయి చచ్చిపోయాడు. ఆడు నేను కలుసుకుని డ్రామాలు వేసు. ఆడి సమాధి దగ్గరికి వెళ్ళి, మా పొలం వాళ్ళ పొలం పక్క పక్కన ఉంటుంది, ఓ రోజు సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడు తాగి తాగి లివర్ పాడేసి చచ్చిపోతే ఫలానా వ్యక్తి ప్రభునందు నిద్రించడం రాశారు. బైబిల్ అక్కడక్కడ మనకి క్రీస్తునందు, ప్రభునందు, యేసునందు, యేసు క్రీస్తునందు అనే పదాలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే ఫలించింది, అలాగే మీరు నా యందు ఉంటేనే ఫలిస్తారంటాడు ఈయన కూడా. ఆయన యందు ఉండటం అంటే ఏంటి? ఆయన శరీరం అనే సంఘంలో ఉండటం. ఆయన శరీరం అనే సంఘంలో లేకుండా ఆయన బలి ఎవరికి వర్తించదు. ఆయన బలి ఎవరికి వర్తించదంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసే వారికి వర్తించదు. బలి ఎవరికి వర్తించదంటే క్రీస్తు సంఘం అనే క్రీస్తు శరీరంలో లేని వారికి బలి వర్తించదు. మరి ఎవరికి వర్తించుద్ది? పొరపాటున పాపం చేసేవారైతే వారి పాపాలు కడుగుద్ది ప్రభు యొక్క రక్తం. ఎవరికి వర్తించింది? వారు కూడా ఆయన శరీరం అనే సంఘంలో ఉంటేనే ఆ బలి వారికి వర్తిస్తుంది. 2 విషయాలు చెప్పాను, మీకు ముగించేస్తున్నాను. ఒకటి, క్రీస్తు బలి ఎందుకు అనే దాంట్లో 4 విషయాలు చూస్తాం.
రెండవది ఆ బలి ఎవరికి వర్తిస్తుంది అనే దాంట్లో రెండు విషయాలు చూసాం. ఒకటి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కాదు, పొరపాటు చేస్తే. రెండవది సంఘానికి వెలుపలుంటే కాదు, ఆయన సంఘంలో ఉంటే ఆ బలి వర్తిస్తుంది. ఆ సంఘానికి వెలుపల ఒకవేళను నేను ఉన్నప్పటికీ, లేకపోతే దానికి భిన్నంగా మన జీవితాలు ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క బలి మన కొరకు వర్తించదు అని అన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క బలి అనే ఈ టాపిక్లో ఆ బలి యొక్క మూలము, రెండవది ఆ బలి యొక్క విస్తరణ, మూడవది ఆ బలి ఎందుకు, నాలుగవది ఆ బలి ఎవరికి వర్తిస్తుందని 4 విషయాలు చూసాం. మరలా రేపు రండి. రేపటి దినాన రెండో విషయం ఏం చెప్పారు? క్రీస్తునందు విమోచన అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం, మంచి తీర్మానం చేసుకుందాం. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి దీవెనలన్నిటికీ సంపూర్ణ పాత్రలు అవుదాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా వందనములు సమర్పిస్తూ ముగిస్తున్నాను. అందరికి కూడా వందనములు. చాలా చక్కటి విషయాలు రెండవ సెషన్లో మనం విని ఉన్నాం. ఈ మొదటి రోజు జున్నూరుపాలెము, వేడంగిపాలెం క్రీస్తు సంఘాల ద్వారా జరగనైనటువంటి మొదటి రోజు బైబిల్ తరగతి, అంటే సువార్త కూడికల్లో క్రీస్తు బలి, ఈ క్రీస్తు యొక్క బలి యొక్క మూలాన్ని మనం చూసాం గ్రంథంలో నుండే. ఈ బలిని నిర్ణయించింది, నిశ్చయించింది ఎవరు, ఎప్పుడు అనేది చాలా స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో వివరించుకుంటూ వచ్చాడు. ఇది మనుషుల ఉద్దేశం కాదు, దేవుని భవిష్యత్ జ్ఞానము. ఎవరి కొరకు అని అంటే సర్వ మానవాళి కొరకు. ఇది ఎంతవరకు విస్తరణ అని మాట్లాడినప్పుడు ఆదాము మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కొరకు దాని ఉద్దేశాన్ని మాట్లాడారు సహోదరులు. దాదాపుగా 4 విషయాలు తెలియజేశారు. ఏంటి దాని ఉద్దేశం? మొదటిది ఏంటండి? సర్వ మానవాళికి పాప క్షమాపణ కలగడానికి. కాబట్టి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? మనుషులకు ఉద్దేశం, ఆలోచన ఎలా ఉన్నాయి? అన్నదానం చేస్తానో, రక్తదానం చేస్తేనో, ఏదో ఒక దానాలు చేస్తే ఏదో విమోచన, అలా కలగడానికి వీల్లేదు. అది మనుషుల ఉద్దేశం. అది దేవుడి ఉద్దేశం ఏమై ఉందనంటే క్రీస్తు యొక్క బలి ద్వారా ఆయన రక్తమునందలి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో దాని ద్వారా మానవ జాతికి పాప క్షమాపణ. ఇది దేవుడు జగత్తుకు ముందు నిర్ణయించాడు. అది మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం, ఆ క్రీస్తు బలిని ఉద్దేశించి పాత నిబంధనను ముగించడం, కొత్త నిబంధన యొక్క స్థాపన. ఇక మూడోదిగా సహోదరులు తెలియజేశారు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు క్రీస్తునందు ఏకంగా సమకూర్చబడాలి. నాలుగోది మాట్లాడారు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అందరూ ఆయన కొరకు బ్రతకాలి. అది ఎవరికి వర్తిస్తుంది? అందరికి వర్తిస్తుందా? 2 విషయాలు చెప్పారు. ఒకటి, తన శరీరం అనేటువంటి సంఘంలో ఉన్నవాడికి మాత్రమే. ఈ పాయింట్ చాలా అవసరం. అది తన శరీరం అనే సంఘంలో నువ్వు ఉన్నావా? నీకు ఉంటేనే నీకు ఆ క్రీస్తు యొక్క బలి ద్వారా విమోచన, ఆ క్రీస్తు యొక్క బలి ద్వారా పాప క్షమాపణ. సంఘానికి బయట, ఆయన శరీరానికి బయట ఆయన చెప్తున్నాడు ఫలించదు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరికి ఉద్దేశించింది క్రీస్తు యొక్క బలి, ఎవరికి ఉద్దేశించదు క్రీస్తు బలి అని అంటే 2 విషయాలు తెలియజేశారు. మొదటిది,
బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి ఆయన బలి వర్తింపదు, ఆయన సంఘంలో లేని వాడికి ఆయన బలి అర్పింపదు, ఆయన శరీరం అనే సంఘంలో అవయవగా ఉన్నటువంటి వాడికి క్రీస్తు యొక్క బలి బలి అనేది వర్తింపజేయబడుతుంది. ఎవరైతే అందులో నిల్చుంటున్నారో మరి పాపాలు కడుగు వేయబడుతూ ఉన్నాయి, తుడిచివేయబడుతూ ఉన్నాయి, వారికి క్షమాపణ. అలాగున క్షమాపణ పొందినవాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీతిమంతుడు అని. ఆ నీతిమంతుల జాబితాలో మనం ఉండాలి అని అంటే దేవుడు జగత్తుకు ముందే ఏర్పాటు చేసిన క్రీస్తు బలిని అర్థం చేసుకునే ఉద్దేశంలో మనం అర్థం చేసుకోవాలి. చక్కటి విషయాలు దైవజనులు దేవుని దాసులిద్దరూ మనందరికీ విపులంగా అర్థమయ్యే రీతిలో వివరించిన విధానాన్ని బట్టి ఇరువురు దైవజనులకు సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగింపు మాటలు జుల్లూరుపాలెము వేడంగిపాలెము క్రీస్తు సంఘ సువార్థికులు జోసెఫ్ గారు వచ్చి ముగింపు మాటలు తెలియజేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అనంతరము పురుషోత్తం గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఎంతో అమూల్యమైనటువంటి సందేహాన్ని మనం విన్నామండి. అయితే కొంచెం కరెంటు విషయంలో కొంచెం డిస్టర్బ్ అయింది, అయినప్పుడు కూడా దేవుని యొక్క సువార్త మనకు వినిపించడం జరిగింది. అది దేవుని పని ఆగలేదండి. కాబట్టి వినిపించినటువంటి సహోదరులు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అలా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. అయితే ఇంతటితో ఈరోజు దిన కార్యక్రమం ముగిసింది. అలాగే రేపు ఎల్లుండ కూడా 2 రోజులు కూడా మరి జరగనటువంటి మీటింగ్స్ కూడా మీ అందరూ కూడా రావాలని కోరుచున్నాం. కాబట్టి ప్రేమపూర్వకంగా కోరుచున్నామండి. అయితే దేవుని యొక్క వాక్య సందేశాల ద్వారా మనం దీవించబడతామండి, ఆశీర్వదించబడతాం. కాబట్టి క్రీస్తు యొక్క సందేశం అనేది చాలా చాలా అమూల్యమైనది. ఆయన యొక్క శిలువ బలి, విమోచన, అలాగే దత్తత స్వీకారం. అంటే దత్తత స్వీకారం అంటే క్రీస్తునందు మనం పిల్లలుగా చేర్చుకుంటున్నాడు. అంటే అర్హత లేనటువంటి మనకు ఒక అర్హతను దేవునితో సంబంధాన్ని కల్పించి మనకు దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు అనమాట. కాబట్టి అలాంటి అమూల్యమైన సందేశం కూడా లాస్ట్ రోజున వినిపించబోతున్నారు. అలాగే రేపు అయితే విమోచన, అంటే మానవుడు భూమి మీద పాపములతో నశించిపోతున్నారు కాబట్టి క్రీస్తు బలి ద్వారా మనకు విమోచన జరుగుతుంది. విమోచన అంటే విడుదల అనమాట, పాపం నుంచి విడుదల. కాబట్టి ప్రతి మనిషి తమ యొక్క పాపం నుంచి విడిపించబడడానికి మరి ఆ మార్గం ఎలాంటిదో అనేటువంటి గొప్ప అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు వినిపింపబోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వాటిని మిస్ అవ్వకోకుండా ఉపయోగించుకుని దేవుని యొక్క సందేశాలను మీరు విని దీవెనలు పొందాలని కోరుచున్నాం. రేపు ఎల్లుండి కూడా మరి జరగనాయన్నాయి. అటువంటి ఈ యొక్క 2 రోజులు కూడా మీరు అందరూ తప్పగా రావాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నామండి. వినిపించిన దైవ సేవకులకి, శ్రీనిబాబు గారికి, అలాగే పురుషోత్తం గారి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో ఇందులో మీరు అందరూ పాలు పంచుకుని మన యొక్క ఇండ్లకు మనం వెళ్దామని కోరుచు ఊహిస్తున్నానండి. రేపు దినం ఎల్లుండ మీరు అందరూ కూడా రండి, దేవుని యొక్క వాక్యాలు విని మేలు పొందండి. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. సహోదరులు పురుషోత్తం గారు వచ్చి ఈ మొదటి దిన సువార్త సభను ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజార్హమైన నామానికి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, క్రీస్తు యేసునందు మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి దేవునికై మీకు స్తోత్రములు. మీ కుమారుడు మా రక్షకుడు మా కొరకు చేసిన త్యాగాన్ని మా జీవితంలో అన్నడు
మరవలేనిది. ఆయన బలిని గూర్చి దాని ద్వారా కలిగే విమోచన గూర్చి విమోచించబడిన వారిని మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే స్వీకరణ గూర్చి ఈ 3 రోజులు నేర్చుకోవాలని నేర్పించాలని ఆశపడిన మీ పిల్లలను ప్రేమించి ఈరోజు నా తండ్రి విజయవంతంగా జరిగించారు. స్వల్ప అంతరాయం జరిగినప్పటికీ మీ పని ఆకుండా జరిగించినందుకే మీ స్తోత్రములు. తండ్రి విన్న మాటలు వృధా కాకుండా మా అందరి హృదయాల్లో విఫలించినట్లు మీ సహాయం మాకు దయచేయండి. ఆయా స్థలాల నుంచి వచ్చిన మీ పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. రేపటి దినాన్ని మరలా ఇదే స్థలంలో మేము ఇలా కూడి మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి కృప చూపండి. తిరుగు ప్రయాణంలో మీ పిల్లలందరికీ సహాయం దయచేయమని ముందున్న కార్యక్రమాలు మీ చేతులకు అప్పగిస్తూ మీ సహాయాన్ని అర్జిస్తూ ఈ కార్యనిర్వహణ భారాన్ని వహిస్తున్నటువంటి స్థానిక సంఘాలను బట్టి వేడంగిపాలెం, జన్నూరుపాలెం ఉన్న సంఘాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘాలను బలపరచండి, ఆత్మీయ స్థిరపరచండి. ఈ పని మరింత ఎక్కువగా జరిగించడానికి సహాయం దయచేయమని స్థానిక సంఘం యొక్క అవసరాలు అక్కర్లో మీ కుప్పలో తీర్చమని క్రీస్తు పేరటి కృతజ్ఞతలు ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా వందనములండి.